హాయ్ ఫ్రెండ్స్, ఎవర్ యూ? ఈవినింగ్ వైజాగ్ కదా, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సరే అంటే కొద్దిగా అనుకోకండి, కొద్దిగా వీడియోస్ గెట్ అయ్యే బాగానా, అంటే కొద్దిగా చిన్న చిన్న పనులాట ఉండడం వల్ల వీడియో తీయడానికి గట్రా అవ్వలేదు. సరేనా? ఓకే, సరే. ఇప్పుడు ఈసారి టాపిక్ ఏంటంటే, నేనున్న సింగపూర్లోని సపరేట్గా ఒక ఇండియా ఒకటి ఉంది. సింగపూర్లోనే ఒక ఇండియా ఉంది చిన్నదే. ఆ ఇండియా ఎలా ఉంటుంది ఏంటి చూద్దరు కండి, సరేనా? వచ్చేసాం మన ఇండియా. మరి ఇండియా ఇండియా కాదు, సింగపూర్లో ఒక ఇండియాకి వచ్చేసాం, సరేనా? చూడండి, ఇది మనకి సింగపూర్లోని ఒక ఇండియా. సేమ్ గ్యాస్ తింటే మన ఇండియాలోని మనకి ఎలాగ ఉంటుంది, మన ఫ్రీడమ్ ఎలాగా ఏంటి ప్రతి సేమ్ ఎలాగా ఉంటుంది. ఆ షాప్స్ కానీ ఏవైనా సరే సేమ్ ఇండియా ప్రతిది కూడా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మ్యాక్సిమం వచ్చేవన్నీ కూడా ఇండియా మాత్రం వస్తాయి, ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఇండియా నుండి ఇక్కడికి. ఇది సింగపూర్లో ఉన్న వాళ్ళకి ఇండియా మిస్ అవ్వకుండా ఇది ఒక ఇండియా. చూసారు కదా మ్యాప్, లిటిల్ ఇండియా పర్టికులర్ ఒక ప్లేస్ ఇది కనిపిస్తుంది కదా, లిటిల్ ఇండియా. చూడండి, సరే చూసారు కదా షాప్స్ అంటే ఎలా ఉన్నాయో, సేమ్ మనలాగే ఉంటాయి. కానీ ఒకటే, ఇక్కడ అన్ని బయటనే పెడతారు, కానీ ఎవరు కూడా దొంగతనాలు చేయరు. అలా బయట వదిలి క్లోజ్ చేసినప్పుడు కూడా అలా బయటనే వదిలేస్తారు, దానికి ఇబ్బంది ఉండదు ఇక్కడ. ఇది ఎంఆర్టీ స్టేషన్, ఇది అంటే ఎలా వెళ్దాం. ఇది ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా మ్యాప్. ఆ మ్యాప్ మొత్తం అంటే ఇక్కడ లోకల్లోనే మనం ఉన్న సర్కిల్ ఎయిట్ ఉన్నా ఎయిట్ అని చెప్పేసి ఇక్కడ మ్యాప్ చూపిస్తుంది. చూడండి, లిటిల్ ఇండియా కనిపిస్తుంది కదా. మనం ప్రజెంట్ రెడ్ మార్క్ ఉంది కదా, అక్కడ ఉన్నాం మనం, సరేనా? రెండు ఎలా వెళ్దాం. కనిపిస్తుంది షాప్స్ అన్నీ ఎలా ఉన్నాయో సైన్ని. కొత్తిమీర, కరివేపాకు మొత్తం అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ప్రతిది కూడా మనకి మ్యాథ్ ఇండియా నుండి వస్తాయి. లేదంటే ఇండియా కాకపోతే మలేషియా నుండి మాత్రం ఇంకా ఇంపోర్ట్ అవుట్పుట్ అవుతాయి, ఓకేనా? ఇదే మన ఇండియా సంస్థ ఇదంతానా. షాపులు మొత్తం అంటే ఇందులో తెలుగు వాళ్ళు ఉంటారు, తమిళ వాళ్ళు ఉంటారు, ఈ పంజాబ్ ఎవరికి వాళ్ళు ఉంటారు. మొత్తం మీద మన ఇండియా అందరూ కూడా ఇక్కడ ఉంటారు. చైనీస్ పీపుల్ కొంచెం ఉంటారు, సరేనా? చూడండి, ఇక మనం చూస్తుంది గోల్డ్ షాప్స్. ఇక్కడ సింగపూర్లోని గోల్డ్ షాప్స్ అన్నీ కూడా ఈ ఒక సర్కిల్ అన్నీ ఉండి కూడా గోల్డ్. ఇది మనకి సింగపూర్లోని టెంపుల్, ఇది ఒక టెంపుల్. ఇది టెంపుల్ కూడా చూసొద్దాం, సరేనా? సరే రండి, టెంపుల్లోకి వెళ్దాం. ఈ టెంపుల్ పేరు నుంచి శ్రీమాకాలమ్మ అమ్మవారు, సరేనా? శ్రీమాకాలమ్మ అంటే తమిళనాడులో ఫేమస్, సరేనా? రండి అలా టెంపుల్లోకి వెళ్దాం. టెంపుల్ ఎలా ఉంటుంది, కానీ టెంపుల్లోకి లోపలికి వెళ్ళే ముందు పర్టికులర్గా అంటే హాఫ్ షార్ట్స్ కానీ అలాగే ఏం వేసుకెళ్ళకూడదు. చూసారు కదా, అలాగంటే ఇలాగ ఒక లేడీస్కి అయితే శారీ టైప్ ఆ టైప్లో ఉంటుంది, బాయ్స్కి అయితే పంచలాట్ ఉంటాయి, అవి వేసుకుని వెళ్ళాలి. అంతేగాని హాఫ్ మాత్రం వేసుకుని వెళ్ళకూడదు. చూసారు కదా, హాఫ్ ప్యాంట్ వేసుకుని వెళ్ళగలుగుతున్నా. హాఫ్ ప్యాంట్ ఎలా లేదు లోపలికి. ఏదైనా సరే ట్రెడిషనల్ కదా, మన ఇండియా ట్రెడిషనల్ సపరేట్ డిఫరెంట్ కదా, సరేనా? ఇదిగోండి టెంపుల్, ఇది లోపల ఎలా అదే అందరూ కూడా వస్తారు. అంటే ఇందులో ఇక్కడికి వస్తారు, చైనీస్ వాళ్ళు వస్తారు, చాలామంది కూడా వస్తారు. ఓన్లీ మన ఇండియా వాళ్ళనే కాదు, చాలామంది కూడా వస్తారు, వచ్చి విజిట్ చేస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. సరే కదా, టెంపుల్ ఇది చాలా బాగుంటుంది. టెంపుల్ మాత్రం నీట్గా ఉంటుంది. సేమ్ ఇంకా మనకంటే ఒక విధంగా చెప్పుకోవాలనుకుంటే మనకి ఇండియా ఫీలింగ్ అంటే పర్టికులర్గా ఇండియా వెళ్ళాలి అన్న లేకుండా, నీకు ఎప్పుడైనా ఇండియా మీద ఆ ఫీల్ కానీ ఉంటే ఇట్లింటి వచ్చేది చాలు. ఇంకా సేమ్ ఇంకా ఇండియాలో ఉన్నట్టే నీకు ఆ ఫీలింగ్ ఉంటుంది, అంత బాధపడాల్సిన పని లేదు, సరేనా? చూడండి అమ్మవారు బాగున్నారు.
విగ్రహాలు అటు చూడండి ఎంత బాగున్నాయో సరే కదా. కానీ టెంపుల్కి స్థలం అనేది ఎక్కువ ఉండదు, జస్ట్ తక్కువ ఉంటుంది. కానీ పర్వాలేదు, టెంపుల్కి ఎక్కువ స్థలం వాటి ఏమి ఉండదు. సరే కదా, టెంపుల్ మొత్తం చూసారు కదా. సరే ఇప్పుడు రండి అలా బయటకు కూడా వెళ్దాం, సరేనా. బయటికి వెళ్ళి మొత్తం ఎలా ఉంటుంది ఏంటి అన్నీ చూద్దరు కానీ రండి, సరేనా. ఇదిగో ఇదే లొకేషన్ చూడండి. ఇక్కడ అపార్ట్మెంట్స్ కనిపిస్తుంది కదా, అందులో మన ఇండియా వాళ్ళు అందరూ ఉంటారు. అంటే ఇక్కడ షాప్స్ ఉన్న వాళ్ళు వీళ్ళు కూడా అక్కడ ఉంటారు ఎక్కువగా. కానీ ఇక్కడికి వస్తే మాత్రం ఆ ఫీలింగ్ వేరు. సేమ్ మనకి బాధపడాల్సిన పని ఉండదు, ఇండియాలో ఉన్నట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది ఆ ఫీల్. అది నేను మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కొంచెం దూరం ఉంటాం కదా, ఇక్కడికి వస్తే దాడు మొప్పి మన వాళ్ళు కూడా ఉన్నారు అన్న హ్యాపీనెస్ ఒకటి ఉంటుంది. అదే గల్ఫ్ దేశాలు అంటే వెళ్తే మన వాళ్ళు కాదు కదా, ఎప్పుడు కూడా కనిపించలేక. ఇక్కడ అలా కాదు, ఇక్కడ చాలా బాగుంటుంది, అందరూ మన వాళ్ళతో అన్నట్టు ఉంటుంది, సరేనా. సేమ్ షాప్స్ అంటే కానీ ప్రతిది కూడా ఇంక సేమ్, ఇంక మనలాగే ఇంక అంతాను. టెంపుల్ సంబంధించిన పూజ సామాన్లు కానీ సంబంధించిన సామాన్లు అన్నీ పోయాయి కూడా. టెంపుల్కి నియర్లో ఉంటుంది కాబట్టి మనకి ఇది ఉన్నాయి, సరేనా. అది కనిపిస్తుంది కదా, చాలామంది ఫేవరెట్ అది బారు. కానీ ఇక్కడ బార్ అంటే పట్టిలేము చాలా ఉంటాయి ఇక్కడ. ప్రతిది అంటే ఇక్కడ అంత ఫ్రీడమ్ వింటారు కదా. నువ్వు ఎక్కడైనా ఎక్కడ పడతా ఇంకా అక్కడ వైన్ షాప్స్ అట్లా ఉంటాయి, ఇంక వెళ్ళి తీసుకొని అక్కడ తాగుతారు చాలామంది. మన దగ్గర అయితే షాపులకి వెళ్ళాలంటే మళ్ళీ పర్టికులర్గా దూరం ఉంటాయి, బార్కి వెళ్ళాలని సరే ఎక్కడో దూరం ఉంటాయి. అక్కడ అలా కాదు, బార్లు అన్ని దగ్గరగా ఉంటాయి. ప్రతి షాప్లో కూడా ఇక్కడ వైన్ కానీ విస్కీ ప్రతిది కూడా అమ్ముతారు, ప్రతి షాప్లో కూడా. ఇంక్లూడ్ కిరాణా షాప్లో కూడా ఇక్కడ వైన్ అది కూడా అమ్ముతారు.